తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, యమునా నది పుష్కరాలు వచ్చేసాయండి. యమునా నది పుష్కరాలకి వెళ్ళాలి అంటే స్త్రీలు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏం చెప్పుకోవాలి? భార్యాభర్తలు ఇద్దరు కానీ, దంపతులు కానీ, విడిగా వెళ్ళిన వారు కానీ, ఎవరైనా సరే ఒక మనిషి స్నానం చేయాలి, ఎలా ప్రిపేర్ అయ్యాలి, ఏం సంకల్పం చేసుకోవాలి అన్నది చెప్పండి. సెకండ్, పితృదేవతలకి చేస్తే చాలా మంచిది అంటారు. అవునండి. పితృదేవతలకి ఎలా చేయాలి, ఏమిటి అన్నది కూడా వివరించండి. తప్పకుండానండి. ఇప్పుడు పుష్కరాలలో స్నానం చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ముందుగా స్నానం చేసి వెళ్ళాలండి. చాలా మంచి ఇది చెప్పారు. ఎందుకంటే అక్కడ ఉన్నది బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి యమునా నదీ జలాల్లో ప్రవేశించి ఉన్నాడు. పవిత్ర నదులు కదండి, నదే పవిత్రంగా వెళ్ళాలి కదా. మనం అసలు నది పవిత్రము, దాన్ని ఎక్కువ శక్తివంతం చేశాడు గురుగ్రహం. దేవగురువు అయినటువంటి బృహస్పతి దాంట్లో ప్రవేశించి ఉన్న, అంటే అసలే యమునా నది అత్యంత పవిత్రమైంది, శ్రీకృష్ణుడి యొక్క ఇది కదా. అందుకని చేసి శ్రీకృష్ణుడి యొక్క స్పర్శ ఉన్నటువంటి నీరుని మనం తాకుతున్నామంటేనే చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. దాంట్లో ఆ దేవగురువు అయినటువంటి గురువు ప్రవేశించాడంటే ఇంకా ఎంత శక్తివంతమైన జలాలండి అవి. చాలా. అటువంటి జలాల్లో మనం స్నానం చేయాలంటే మనం ఇంటి దగ్గర స్నానం చేయకుండా అక్కడికక్కడ ఒక టవల్ కట్టుకుని దిగిపోతే ఎలా? మరి ఆ నదులను మనం గౌరవించద్దు. మనం శుభ్రంగా ఒంటిని శుభ్రం చేసి ఇంట్లో మనం ఎలా స్నానం చేస్తామో అలా అక్కడ కూడా స్నానం చేసి ఒంటిని మనస్సుని కూడా పవిత్రం చేసుకొని అప్పుడు పుష్కర స్నానం చేయాలి. పుష్కర స్నానం అప్పుడు నదులు కలుషితం అవ్వవు, ఆ జలాలు కలుషితం అవ్వవు. మన ఒంటి శుభ్రతే ఆ నదీ జలాలని స్పృశిస్తుంది. మన ఒంటికున్న కాలుష్యం అంతా నదీ జలాలకు మనం అంటించకూడదు కదా. అది ప్రధానంగా ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కూడా, చివరికి వృద్ధులు కూడా ఒకసారి స్నానం చేసే పుష్కర స్నానానికి మొదలు పెట్టాలి. రెండో విషయము, వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత పురుషులంటే ఏదో ఇది పురుషోత్తమ మాసం కనుక చక్కగా విష్ణు సహస్రం చదువుకోమనండి. తూర్పు దిక్కుగా నిలబడి నమస్కారం చేసుకుంటూ హాయిగా విష్ణు సహస్రం చదువుకోమండి. ఎక్కువసేపు నిలబడలేని వృద్ధులు ఉంటారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానని చక్కగా వెళ్తే విష్ణు సహస్రం చదివేసుకున్నట్టేగా ఈ శ్లోకం. 3 సార్లు వృద్ధులైన వాళ్ళు నీళ్ళల్లో ఎక్కువ నిలబడలేరు. ఈ శ్రీరామ రామ రామేతి చదివేసి ఆడవాళ్ళు కూడా చదువుకోవచ్చు. ఆడవాళ్ళు ఎవరైనా చదవచ్చండి. నిలబడలేని వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా, స్త్రీ పురుషులందరూ కూడా ఒక 2 నిమిషాల నుంచి ఈ శ్లోకం 3 సార్లు చదువుకొని పుష్కర స్నానం చేసేసి వస్తే పురుషోత్తముడు. సంకల్పం చెప్పుకోవాలంటారా? సంకల్పం ఇవన్నీ కూడా బాగా ఓపిక ఉన్నవాళ్ళు ఆ నదీ స్నానం చేసి ఆ నదిలో నిలబడి అర్ఘ్యం ఇవ్వాలి, సంకల్పం చెప్పుకోవాలి, పసుపు కుంకుమలు యమునా నది తల్లికి సమర్పించుకోవాలి, దీపం వెలిగించుకోవాలి, మళ్ళీ అష్టోత్తర పూజ చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు నైవేద్యం పెట్టుకోవాలి. అంటే అట్లా కాదండి, సంకల్పం అంటే నదిలోనే చేస్తాము, నామం పట్టించమంటే నదిలోనే పట్టిస్తాము, పసుపు కుంకుమ తాంబూలం నదీమ తల్లికి దక్షిణ తాంబూలంతో వదులుతాము, పూజ విడిగా చేసుకోవాలంటే ఒడ్డున కూర్చొని చేసుకోవాలంటారు. అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవాలంటే చక్కగా లక్ష్మీదేవి రూపు ఒకటి పెట్టుకొని తమలపాకులో అక్కడ కూర్చొని మనం యథావిధిగా సంకల్పం చెప్పుకొని లక్ష్మీ అష్టోత్తర పూజ చక్కగా లేకపోతే పసుపుతో గౌరవం చేసుకోవచ్చు. పసుపుతో గౌరవం చేసుకోవాలి. పసుపు గౌరవం కన్నా ఉత్తమమైంది ఏముందండి? అంటే గబుక్క లక్ష్మీదేవి విగ్రహం అక్కడికి మనకి వీలు పడలేదే అనుకోండి, తడావిడిలో కష్టం కదండి. పసుపు గౌరి ఇంకా ఉత్తమమైంది. మనం శ్రావణ మంగళవారాలు కూడా పసుపు గౌరీని పెట్టుకుంటాంగా. ప్రత్యేక పూజ అంటే పసుపు గౌరీ, వినాయకుడు పసుపు గౌరీ ఉంటుంది. అందుకని పసుపు గౌరీని పూజించినా తప్పు లేదు. ఒడ్డున కూర్చొని తర్వాత మనం ఆ పసుపు గౌరీ దేవిని నీళ్ళల్లో కలిపేసుకోవచ్చు. మరి అక్కడే వదిలేసి రాకుండా నీళ్ళ యమునా నది 4 ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకోవచ్చు మన శక్తి అనుసారం. స్త్రీలందరూ చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఒడ్డున కూర్చొని పసుపు గౌరీ దేవిని ఒక తమలపాకులో పెట్టుకొని చక్కగా లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకొని పూజ చేసుకొని ధూపదీప నైవేద్యానంతరం దాన్ని మళ్ళీ జలంలో కలిపేస్తే మనకి తృప్తిగా ఉంటుంది. మళ్ళీ దాన్ని ఎవరు తొక్కకుండా ఎక్కడో పడేస్తే అదేదో ఎవరో ఊడ్ చేయకుండా
జలామ తల్లికి ఇచ్చేసామంటే మనం యమునాదేవికి ఇచ్చాము. యమునాదేవికి ఇచ్చేసామంటే సరిపోతుంది. ఆ రకంగా జలాల్లో కలిపేసుకుంటే మగవాళ్ళు ఉన్నారనుకోండి, దేవతలు ఉంటారు. ఇప్పుడు దంపతులు ఇద్దరు కలిసి కూడా పూజ చేసుకోవచ్చండి ఒడ్డున కూర్చొని. ఒకవేళ అలా కాకుండా మగవాళ్ళు ఒక్కళ్ళు వెళ్ళేసేసి పుష్కర స్నానం చేసేవాళ్ళు, వాళ్ళు నదిలో తూర్పు ముఖంగా సూర్యుడిని చూస్తూ నుంచని విష్ణు సహస్రం పూర్తిగా పారాయణ చేసుకొని వస్తే చాలా ఉత్తమం, చాలా ఉత్తమం. ఎందుకంటే యమునా నది అంటేనే శ్రీకృష్ణుడు కదండి. అందుకని విష్ణు సహస్రం చదువుకుని వస్తే అసలే పుష్కరం, అందులో విష్ణు సహస్రం అంటే దాన్ని మించిన ఫలితమే లేదు. అధిక మాసంలో అత్యధిక ఫలాలు వాళ్ళకి వస్తాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మామూలుగా పూజాది కార్యక్రమాలు ఇవన్నీ. ఇప్పుడు అపర కర్మలు కూడా ఉంటాయి. ఇవన్నీ మామూలుగా దేవతా కర్మలు. అపర కర్మలు కూడా ఉంటాయి కనుక ఇప్పుడు అపర కర్మలు చేయాలనుకునే వాళ్ళు అక్కడ పితృదేవతలకి యథావిధిగా పితృకార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అంటే మామూలుగా అంటూ ఉంటారు పితృదేవతలకు చేయాలంటే కొంచెం మధ్యాహ్నం వేళ మంచిది అంటారు. అంటే అపరాహ్నమే చేస్తారు, ఎప్పుడూ కూడా పొద్దున్నే చెయ్యరు. 12 దాటాలి పితృకార్యాలకు, ఎప్పుడు 12 దాటాలి. అందుకని తిథి మిగులు కాలంలోనే చేస్తారంటారు. తిథి సూర్యోదయానికి పండగలు, మిగులు కాలంలోనే అపరకర్మలు. ఆ దేవతా కర్మలు వేరు, అపరకర్మలు వేరు కనుక అపరకర్మలన్నీ కూడా మధ్యాహ్నం పూటే 12 దాటాలి. ఇప్పుడు మన ఇళ్లలో కూడా తద్దినాలు పెట్టేటప్పుడు బ్రాహ్మణులు 11:30కి వస్తారు. ఎందుకనంటే వాళ్ళు 12ంటికి మొదలు పెడతారు, అగ్ని కార్యం 12ంటికే మొదలు పెడతారు. అప్పటి నుంచి తద్దిన కార్యక్రమం మొత్తం పూర్తి చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా 12 గంటలకు మధ్యాహ్నం పూట మనకు అక్కడ చాలామంది బ్రాహ్మణులు దొరుకుతారు. వాళ్ళు మనకి పితృకర్మలు ఎలా చేయాలో ఏంటో చూపిస్తారు. అక్కడ పిండ ప్రదానం ఎలా చేయాలి, ఆ దర్భలతో పాటు దాని జలతర్పణం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. కనుక మనము పితృ కార్యక్రమాలు చేయాలనుకుంటే శుభ్రంగా నదీ స్నానం చేసేసి మనం సంకల్పపూర్వకంగా చెప్పుకునేటువంటి పూజ అంతా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పితృకార్యాలకు వెళ్ళాలి. ముందే పితృకార్యాలకు వెళ్లకుండా యథావిధిగా సంకల్ప స్నానాలు వేరు, అపర కర్మలు మళ్ళీ స్నానం చేస్తారు. కర్మ చేసే ముందు ఒకసారి, కర్మ అయిపోయిన తర్వాత ఒకసారి కూడా స్నానం. ఎందుకంటారు పుష్కరాల్లో చేస్తే విశేషమైన ఫలం అంటారు? పుష్కరాల్లో 33 కోట్ల దేవతలు అక్కడే ఉన్నారు కదండి. అందులో పితృదేవతలు కూడా ఉంటారు. పితృదేవతలు కూడా ఉంటారు. రైటేనండి. 33 దేవతలు ఉంటారు. పితృదేవతలు కూడా దిగి వచ్చి ఆ దేవతలందరూ ఎలా స్నానాలు చేస్తున్నారో చూడగలుగుతారు వాళ్ళు. ఆహా, ఎంత అదృష్టవంతులే. ఎందుకంటే పితృలోకము చాలా విశేషమైందండి. పితృలోకము మన ప్రవచనకర్తల్లో ఒకళ్ళు చెప్తూ కూడా ఉంటారు, ముఖ్యంగా మన గరికపాటి వారు, మీరు దేవుళ్ళని పూజించకపోయినా పితృదేవుళ్ళని పూజించండి అంట. అవునండి, ఎప్పుడు చెప్తారు, వింటూ ఉంటాం. నాకు ఎంత ఆనందంగా ఉంటుంది ఆ వాక్యం వింటే. ఎందుకంటే అసలు దేవతలు మీరు చూడలా, మీ పితృదేవతలు మీరు చూసారుగా, వాళ్ళని తరింప చేద్దాం మీరు. అందుకని మీ అమ్మా నాన్నలకు ముందు నమస్కారం చేసుకోండి, మీ తాత అమ్మమ్మకు ముందు నమస్కారం చేసుకోండి, వాళ్ళ కార్యక్రమాలు చేయండి. అసలు దేవతలు మీకు కనిపిస్తారా, మీరు చేసిన పాపాలకి అంటారు ఆయన. అలాగే అసలు దేవతల్ని పూజించకపోయినా పితృదేవతల్ని పూజించమని చెప్పారు. అలానే అసలు దేవతలు చేయొద్దని కాదు, పితృదేవతల్ని కూడా పూజించాలి. మనం పితృదేవతల్ని పూజించడానికి కానీ, వారికి మనం మన తరఫున ఒక ముద్ద పిండ ప్రదానం చేయటం కానీ ఇవాళ రోజున అంటే మంత్రపూర్వ సహితంతో బ్రాహ్మణ సహాయంతో మనం పిండ ప్రదానం చేసినట్టయితే ఆ నదీ తీరాన ఆ పుష్కర కాలంలో ఉన్నటువంటి మహిమ, పవిత్రత, శక్తి, ముఖ్యంగా ప్రకృతి శక్తులన్నీ అక్కడ కూడుకొని ఉంటాయి. 33 కోట్ల దేవతలు దేవగురువుతో కలిసి అక్కడ ఉన్నారంటే దానికన్నా మహత్తరకాలతో కలిపి పితృదేవతలు 33,000 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు, పితృదేవతలు, దేవగురు బృహస్పతి, ఇంతమంది కొలువు ఉన్నటువంటి యమునా నదీ తీరంలో ఏది చేస్తే మహిమాన్వితం కాదు, ఏది చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు రావు. అది కూడా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే అన్నీ చేయగలుగుతాం. అక్కడికి వెళ్ళి యమునా నది మరి మన ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి దూరమే అయినా కూడా వెళ్ళగలిగి చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు చాలా పుణ్యమే కదండి, చాలా అదృష్టవంతులు. సో ఓపికన్న వాళ్ళందరూ కూడా చక్కగా యమునా నదిని దర్శించండి, పుష్కర స్నానం చేయండి, దేవతా పూజలు చేయండి, పితృదేవతా పూజలు కూడా చేయండి. చేసి మీరు తరించండి, వాళ్ళని తరింపజేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, మన సదాశివ కుటుంబ సభ్యుల్లో ఈరోజు అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తప్పకుండా చూద్దామండి. ఈరోజు బొప్పన సావిత్రి ఉప్పలండి. బొప్పన సావిత్రి గారు, మీరు అదృష్టవంతులు. మీకు
ఉప్పల్ అంటే హైదరాబాద్ లోకలే కనుక మీకు తొందరగానే పుస్తకం చేరుతుంది. పుస్తకం పుచ్చుకున్న తర్వాత ప్రప్రథమ కర్తవ్యం అందిందని మీరు మాకు ఒక మెసేజ్ పెట్టడం, తర్వాత మీ వీడియో పంపించడం. సావిత్రి గారు మర్చిపోకండి, తప్పకుండా కామెంట్తో కూడినటువంటి వీడియోని మాకు వెంటనే పంపించండి. బొప్పన సావిత్రి గారు, మా ఇంటి పేరు కూడా బొప్పనేనండి. మనం ఈ రకంగా పరిచయం అవుతుంది, చాలా సంతోషంగా ఉంది. మీరు మీ పూర్తి చిరునామా స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పిన్ కోడ్ నెంబర్తో సహా వ్రాసి పంపించండి. పుస్తకం అందగానే పుస్తకం అందినది అని మెసేజ్ పెట్టండి. శ్రీమాత్రే నమః.